నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కిచెన్ క్వీన్ బై జూహీ. హలో ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా చాలా బాగానే ఉంటారు. ఈరోజు వచ్చేసి నేను సమ్మర్ స్పెషల్ లంచ్ రెసిపీస్ అయితే మీతో షేర్ చేయబోతున్నాను. అయితే ఈరోజు వచ్చేసి నేను లంచ్లో అయితే బీరకాయ కర్రీ చేయబోతున్నాను. అది కూడా సింపుల్గా కాకుండా బీరకాయ స్టఫ్డ్ ఇంకా బెండకాయ మజ్జిగ పులుసు అయితే చేసుకుంటున్నాను. కాబట్టి తప్పకుండా మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా రెసిపీస్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. బెండకాయ మజ్జిగ చారు కోసం అయితే ఇలాగా ఒక 6-7 బెండకాయలు ఇలా సన్నంగా కట్ చేసుకున్నాను. ఒక 2 ఉల్లిపాయలు ఇలాగా సన్నంగా చాప్ చేసుకున్నాను. ఇంకా ఇలాగా 15-20 తెల్లుల్లిపాయ రెబ్బల్ని అయితే ఇలాగా ఒలుచుకొని పెట్టుకున్నాను. ఇంకా 1 కప్ పెరుగుని అయితే మార్నింగే ఇలాగా బయట తీసేసుకొని పెట్టుకున్నాను. ఇంకా బీరకాయ కోసం అయితే ఇలాగా నేను ఒక 3 బీరకాయలు తీసుకున్నాను. దీనికోసము ఇక్కడ 2 ఉల్లిపాయలు కూడా సన్నంగా చాప్ చేసుకొని పెట్టుకున్నాను. ఇంకా ఇలాగా అల్లం తెల్లుల్లిపాయ అయితే నేను ఇలా దంచుకున్నాను, బాగా పేస్ట్ చేసుకున్నాను. మీరు అల్లం తెల్లుల్లిపాయ పేస్ట్ ఉంటే దాన్ని కూడా అయితే యూస్ చేసుకోవచ్చు. అయితే ఈ విధంగా అయితే నేను ముందుగానే ప్రిపేర్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ మనము బెండకాయ మజ్జిగ చారు కూడా అనొచ్చు, పెరుగు చారు కూడా అనొచ్చు. అదైతే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. దీనికోసం ఒక కడాయిలో అయితే ఒక 2-3 స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్నాను. దాంట్లో ఒక 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ సరసో, 1/2 టీ స్పూన్ జీలకర్ర ఇవి అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఒక 3 ఎండుమిర్చి అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇలాగా తెల్లుల్లిపాయలని అయితే బాగా క్రష్ చేసుకొని ఇలాగా వేసుకున్నాను. అయితే దాని తర్వాత నేను కట్ చేసుకున్న ఉల్లిపాయలని కూడా ఇలాగా వేసుకొని బాగా అయితే ఫ్రై చేసుకుంటాను. అయితే దీనికోసం మనకి ఎక్కువ తెల్లుల్లిపాయలు అవసరం. బెండకాయ పెరుగు చారులో అయితే మాత్రం తెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే దాని ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. దాని తర్వాత కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇంకా ఒక 2 పించులంగా హింగ్వా వేసుకున్నాను. ఇప్పుడు 1/2 టీ స్పూన్ హల్దీ పౌడర్ కూడా వేసుకున్నాను. ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకుంటాను. ఇప్పుడు మనము కట్ చేసుకున్న బెండకాయలని కూడా వేసుకుందాం. అయితే ఇక్కడ నేను వచ్చేసి 4 మెంబర్స్ కోసం అయితే ఇక్కడ బెండకాయ మజ్జిగ చారు అయితే చేసుకుంటున్నాను. కాబట్టి నేను ఒక 5-6 బెండకాయలు తీసుకున్నాను. ఇప్పుడు బాగా కలిపిస్తున్న తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనైతే మనము బెండకాయలని కుక్ చేసుకుందాం. ఈలోపు ఇక్కడ నేను పెరుగులో అయితే ఒక 2 స్పూన్ వరకు అయితే శనగపిండి వేసుకున్నాను. వేసుకొని మనము బాగా లమ్స్ లేకుండా అయితే ఇలాగా కలిపేసుకుందాం. ఇక్కడ అయితే నేను ఫ్రెష్ పెరుగు తీసుకున్నాను కాబట్టి ఒక 2-3 అవర్స్ ముందు బయట పెట్టుకున్నాను. దీని బదులు అయితే మీరు మజ్జిగ కూడా యూస్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు నేను ఈ పెరుగు ఇంకా చల్లపిండి మిక్స్చర్లో అయితే ఒక 2 గ్లాస్ వరకు అయితే వాటర్ వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఇలా సైడ్ అయితే పెట్టుకుంటాను. ఇప్పుడు మనము బెండకాయలని చెక్ చేసుకుందాం. ఇక్కడైతే బెండకాయ ఆవిరిలో అయితే కొంచెం హాఫ్ కుక్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనము దీంట్లో సాల్ట్ అయితే వేసుకుందాం. ఇప్పటి వరకు మనము సాల్ట్ వేసుకోలేదు కదా, అందువల్ల ఇప్పుడు సాల్ట్ వేసుకొని సిమ్లో అయితే మనము దీంట్లో కుక్ చేసుకుందాం. ఈలోపు బెండకాయలో కొంచెం జిగురు ఉంటుంది కదా, అదైతే తగ్గిపోతుంది. ఇప్పుడు బీరకాయ స్టఫ్ కోసం అయితే ఇలాగా మనము ఉల్లిపాయ బాగా సన్నంగా చాప్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లో అయితే ఈ అల్లం తెల్లుల్లిపాయ పేస్ట్ని అయితే వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ హల్దీ పౌడర్, 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ జీరా పౌడర్, ఇంకా 1 టీ స్పూన్ అయితే మనం ఇక్కడ డ్రై మ్యాంగో పౌడర్ అయితే వేసుకుందాం. వేసుకొని దీంట్లో ఇప్పుడు మనము టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకుందాం. అయితే మీకు ఎంత స్పైసీ కావాలి దాని తగ్గట్టు అయితే ఇక్కడ మీరు రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసుకోండి. అయితే ఇవన్నీ ఇప్పుడు మనము ఇలా కలిపేసుకుందాం. కలిపేసుకొని దీన్ని అయితే ఇప్పుడు మనము సైడ్ పెట్టుకుందాం. ఇప్పుడు ఈ బీరకాయలని అయితే ఇలాగా పెద్ద ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ నేను ఒక బీరకాయని 3 ముక్కలుగా ఇలా కట్ చేసుకొని మధ్యలో నుంచి ఇలాగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మనము బెండకాయని ఒకసారి చెక్ చేసుకుందాం. బెండకాయ కూడా ఆల్మోస్ట్ బాగా ఫ్రై అయితే అయిపోయింది. ఇప్పుడు మనము దీంట్లో రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసుకుందాం. అయితే ఇక్కడ నేను 2 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను, 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్నాను, 1/2 టీ స్పూన్ ఏమో జీలకర్ర పౌడర్ అయితే వేసుకున్నాను.
ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనము పెరుగులో చలపిండి మిక్చర్ కలిపేసి ఉంచాం కదా, దాన్ని అయితే ఇప్పుడు మనము వేసుకొని ఇప్పుడు బాగా మనము గ్యాస్ని ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకుంటున్నాం. ఒక బాయిల్ వచ్చే వరకు అయితే మాత్రం తప్పకుండా కలుపుకోండి, అప్పుడే మనకి పెరుగు అయితే విరగకుండా అయితే ఉంటుంది, లేకపోతే మాత్రం పెరుగు విరిగిపోతుంది. ఇప్పుడు ఇదోటి ఒక బాయిల్ వచ్చేసింది కదా, ఇప్పుడైతే మనము దీన్ని అయితే సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకుందాం అన్నమాట. ఇలాంటప్పుడే మనకి ఎంత ఉప్పు కారం కావాలి అదైతే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ బీరకాయల్లో అయితే ఇప్పుడు ఈ ఆనియన్ మిక్స్చర్ రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా, దీన్ని అయితే ఇలాగా దీని మధ్యలోనైతే మనము ఇలాగా అనుసుకొని ఫిల్ అయితే చేసుకుందాం. బీరకాయ చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా, మనము జస్ట్ ఇలాగా అనుసుకొని ప్రెస్ చేసుకొని ఇలా లోపల ఇవన్నీ పెడితే అది అయిపోతుంది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుందామా, దాంట్లో ఎక్కువైతే అవసరం లేదు, జస్ట్ 1 స్పూన్ అయితే సరిపోతుంది ఆయిల్. 1 కానీ 2 స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో 1/2 టీ స్పూన్ జీరా, 1/2 టీ స్పూన్ సర్సో వేసుకొని కొంచెం అంటే ఒక 1/2 టీ స్పూన్ లాగా హల్దీ పౌడర్ వేసుకొని ఒక 2 పించ్ లాగా మనము ఇక్కడ హింగ్ అయితే వేసుకున్న తర్వాత ఈ బీరకాయలన్నీ అయితే ఇలాగా ఒక్కొక్కటి మనము ఇలాగా ఈ ప్యాన్లోనైతే వేసుకొని లో ఫ్లేమ్లోనైతే కుక్ చేసుకుంటే ఈ స్టఫ్ బీరకాయ అయితే మనకి రెడీ అయిపోతుంది. ఈ బీరకాయలని అయితే మనకి ఎక్కువ టైం కూడా పట్టదు కదా కుక్ చేయడానికి, చాలా సింపుల్గా అయిపోతుంటుంది. ఇంకా ఇది తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మనము గుత్తి వంకాయలు అలా చేసుకుంటుంటాము, అదైతే టేస్టీగా వస్తుంది, అంటే ఒక డిఫరెంట్ టేస్ట్ అయితే మనకి వస్తుంది. ఇప్పుడు దాన్ని అయితే మూత పెట్టేసి లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందామా. ఈ లోపు అయితే మనకి ఇక్కడ బెండకాయ మజ్జిగ పులుసు కూడా ఇదోటి రెడీ అయిపోయింది. చూసారా, ఈ విధంగా అయితే మనము మజ్జిగ పులుసులో చాలా రకాల వెజిటేబుల్ అయితే వేసుకొని మనము ఈ సమ్మర్లో అయితే ఇలాగా మజ్జిగ పులుసు అయితే చేసుకోవచ్చు. అయితే ఇదోటి గ్యాస్ని అయితే ఆఫ్ చేసుకొని దీన్ని అయితే మూత పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇది ఒక సైడ్ అయితే కుక్ అయిపోయి ఉంది, దీన్ని కొంచెం ఇలా చేసుకొని మరో సైడ్ అయితే మనము కుక్ చేసుకుందాం. ఇదోటి ఇప్పుడు ఇది రెండో సైడ్ కూడా చూస్తున్నారా ఎంత సాఫ్ట్ అయిపోయింది. దీన్ని అయితే ఇలాగా హల్కాగా ఇలా అల్టీ పల్టీ చేసుకొని జస్ట్ మరో ఒక 1 మినిట్ అయితే మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది. నాకైతే ఈ టోటల్ బీరకాయ ఒక 4 మినిట్లో అయితే ఇది కుక్ అయిపోయింది. ఇదోటి చాలా సింపుల్గా అయితే మనకి స్టఫ్ బీరకాయ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము గ్యాస్ని ఆఫ్ చేసుకొని ప్లేట్లోనైతే వడ్డించుకుందామా. వేడి అన్నంతో వేడిగా బెండకాయ మజ్జిగ పులుసు ఇంకా ఈ స్టఫ్ బీరకాయ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కాంబినేషన్ అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా ఫాస్ట్గా కూడా కుక్ అయిపోతుంది. మనకి ఏంటంటే ఈ సమ్మర్లో చాలా త్వరగా ఫాస్ట్గా కుక్ అయిపోవాలి, ఇంకా కొంచెం ఏదైనా లైట్గా ఉండాలి, ఇంకా టేస్ట్లో కూడా కొంచెం డిఫరెంట్గా ఉండాలి అనేసి అనిపిస్తుంటుంది కదా, కాబట్టి ఇది తప్పకుండా ట్రై చేయండి. నిజంగా చెప్తున్నాను, చాలా టేస్టీగా అయితే ఉంటుంటుంది. సమ్మర్ స్పెషల్ లంచ్ రెసిపీ అయితే ఇదోటి అయిపోయింది రెడీ. దీన్ని అయితే మీరు లంచ్ బాక్స్లో కూడా ప్యాక్ చేసేసి అయితే ఇవ్వచ్చు. ఐ హోప్ ఈరోజు రెసిపీ మీకు నచ్చుంటుంది అనుకుంటున్నాను. ఈ 2 రెసిపీలోన మీకు ఏ రెసిపీ ఎక్కువ నచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్